అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ విశ్వక్సేనా రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్, స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్. ఈరోజు మనము స్పైన్ ఫ్రాక్చర్స్ అంటే వెన్నపూస సంబంధించి ఈ ఫ్రాక్చర్స్ అంటే విరగడం అనేది ఎందుకు జరుగుతుంది, దీన్ని ఎట్లా ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది, ఏం రకమైన ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, దీని గురించి తెలుసుకుందాం. ఈ స్పైన్లో మనకి ఎముకలు ఉంటాయి, దాంట్లో నుంచి నరాలు పాస్ అవుతూ ఉంటాయి. సో ఈ నరాలు ఏవైతే ఉంటాయో దీనికి ప్రొటెక్షన్గా ఈ బోన్స్ అన్నీ కూడా దాని చుట్టూతా మనకు ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటాయి. సో ఈ ఫ్రాక్చర్స్ అవ్వడానికి అంటే విరగడానికి సామాన్యంగా మనం చూసేది ఏంటంటే ట్రామా, అంటే ఏదన్నా దెబ్బ తగలడం కానీ, అంటే కింద పడడమే కానీ, కొన్నిసార్లు యాక్సిడెంట్సే కానీ, ఇటువంటి సందర్భాల్లో చూస్తూ ఉంటాం. కొన్ని సిచ్యువేషన్స్లో ఎట్లుంటాయంటే ఆ బోన్ వీక్ అయిపోవడం, అంటే ఆ బోన్ ఎంత వీక్ అయిపోతుందంటే అది స్పాంటేనియస్గా కూడా ఫ్రాక్చర్స్ అవుతాయి. సో వీటిని పెథలాజికల్ ఫ్రాక్చర్స్ అంటాము. దీంట్లో మోస్ట్ కామన్ మనం చూసేది ఏంటంటే ఆస్టియోపోరోసిస్, అంటే బాడీలో ఉండే ఆ ఎముకల్లో ఉండే కాల్షియం ఉండే శాతం తగ్గడం వల్ల, దానివల్ల ఆ బోన్స్ వీక్ అయిపోయి ఈ వెన్నపూస అనేది మన బాడీని మోస్తూ ఉంటుంది కాబట్టి ఈ బోన్ వీక్ అయిపోవడం వల్ల ఆ బోన్ అనేది ఫ్రాక్చర్ అయిపోతూ ఉంటుంది. కొన్ని సిచ్యువేషన్స్లో ఇన్ఫెక్షన్స్ లాంటివి, అంటే ఎస్పెషలీ భారతదేశంలో మనం చూసుకుంటే స్పైన్ టీబీ అంటాం, దీన్ని పాట్స్ డిసీజ్ అంటాం. సో ఈ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల ఆ ఎముకను తినేసి ఆ బోన్ అనేది ఫ్రాక్చర్ అవ్వడం జరుగుతూ ఉంటుందన్నమాట. కొన్ని సిచ్యువేషన్స్లో వెన్నపూసలో వచ్చే ట్యూమర్స్, అంటే ఎస్పెషలీ మెటాస్టాసిస్ అంటాం, ఏదైతే బాడీలో ఇంకెక్కడ ఉండి క్యాన్సర్ కణాలు ఆ వెన్నపూసకు గనక పాకుతే ఆ బోన్ని అది తినేసి ఎముక వీక్ అయ్యి ఆ బోన్ ఫ్రాక్చర్ అయిపోతుంటుంది. సో వీటినన్నింటినీ కూడా మనం పెథలాజికల్ ఫ్రాక్చర్స్ కిందకి జమ కడుతూ ఉంటాం. సో ఈ కారణం బట్టి, అంటే ఫర్ సపోజ్ యాక్సిడెంట్లో కానీ ఏదో కింద పడి ఈ బోన్ ఫ్రాక్చర్ అయింది అంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వీటికి బెడ్ రెస్ట్ ఇస్తే కొన్నిసార్లు సెట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఈ బెడ్ రెస్ట్ అనేది స్ట్రిక్ట్గా తీసుకుంటే ఒక 4 to 6 వీక్స్లో కొంచెం బలం ఆ ఎముక అతుక్కుంటుంది, ఒక 8 వీక్స్లో ఇంకొంచెం బలం పడుతుంది. కాబట్టి మనం 2 months వరకు స్ట్రిక్ట్ బెడ్ రెస్ట్ తీసుకోగలిగితే చాలాసార్లు చిన్న ఫ్రాక్చర్స్ ఉంటే కనుక వాటిని మనం బెడ్ రెస్ట్తోనే ట్రీట్మెంట్ తీసుకోవడం సాధ్యపడుతుంది. కొన్ని సిచ్యువేషన్స్ అంటే ఎముక బాగా విరిగిపోయింది, దాని స్టెబిలిటీ అనేది లేదు ఆ బోని కంటే కనుక మనం కొన్నిసార్లు ఆపరేషన్స్ అనేది సజెస్ట్ చేస్తాం. సో ఈ ఆపరేషన్స్లో కూడా ఆ బోన్కి సపోర్ట్గా రాడ్స్ వేయడం కానీ, కొన్ని సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయంటే పేషెంట్ జనరల్ కండిషన్ కనుక సూటబుల్గా లేదు మేజర్ ఆపరేషన్కి, ఎట్ ది సేమ్ టైం పేషెంట్ బెడ్ రెస్ట్ తీసుకోలేకపోతున్నాడు అంటే కనుక కొన్నిసార్లు చిన్న సూది పంపించేసి దాంట్లో నుంచి సిమెంట్ పాస్ చేయడం, దీన్ని వర్టిబ్రోప్లాస్టీ అంటాం. సో ఈ సిమెంట్ వేయడం వల్ల ఆ ఎముకకి బలం ఏర్పడి మనకి పేషెంట్కి స్ట్రిక్ట్ బెడ్ రెస్ట్ అవసరం ఉండదు. వీ కెన్ మొబిలైజ్ ద పేషెంట్, కూర్చోబెట్టడం కానీ నడిపించడం కానీ చేయొచ్చు. దానికి కావాల్సిన ట్రీట్మెంట్ కొంచెం బ్రేసెస్ అని ఇస్తూ ఉంటాం. సో వాటితో మనం పేషెంట్ని మొబిలైజ్ చేయడం సాధ్యపడుతుంటుంది. సో బెడ్ రెస్ట్తో కానీ, ఈ సిమెంట్ ఇంజెక్షన్ కానీ, లేదా స్పైన్ ఫిక్సేషన్, అంటే కొన్నిసార్లు ఆ బోన్ బరీ స్టెబిలిటీ లేదు అంటే దానికి ఫిక్సేషన్ అనేది చేస్తూ ఉంటాం అన్నమాట. ఇలాగే ఒకవేళ ఆస్టియోపోరోసిస్ గనక కారణమైతే దాన్ని మనము ఈ ఆస్టియోపోరోసిస్ సంబంధించిన ట్రీట్మెంట్ చేసుకుంటూ కొన్నిసార్లు ఈ వర్టిబ్రోప్లాస్టీ అనేది లేదా ఫిక్సేషన్ అనేది కానీ సజెస్ట్ చేస్తాం. కొన్నిసార్లు చిన్న ఫ్రాక్చర్స్ ఉంటే ఇంతకుముందు చెప్పినట్టుగా సింపుల్ బెడ్ రెస్ట్తోనే ఆస్టియోపోరోసిస్ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఇన్ఫెక్షన్స్ కానీ ట్యూమర్స్ కానీ ఈ ఫ్రాక్చర్స్కి కారణమైతే కనుక ఆ ఇన్ఫెక్షన్ సంబంధించిన ట్రీట్మెంట్ కూడా మనం ఈ 3 పద్ధతుల ద్వారా కానీ, లేదంటే దాంతో పాటు అడిషనల్గా ఈ ఇన్ఫెక్షన్ సంబంధించిన ట్రీట్మెంట్ ఆఫ్ కోర్స్ లాగా కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ టీబీ జబ్బు అయితే కనుక భారతదేశంలో టీబీ జబ్బు వెన్నపూసకు చాలా కామన్గా చూస్తూ ఉంటాం. సో ఆ రిపోర్ట్స్ బట్టి మనము టీబీ మందులు కూడా పెట్టడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఒకవేళ క్యాన్సర్ కనుక ఈ ఫ్రాక్చర్కి కారణమైతే ఆ ఫ్రాక్చర్ని మనము ఈ ట్రీట్మెంట్ అంటే బెడ్ రెస్ట్తో కానీ, ఈ బోన్ ఫిక్సేషన్ చేసి ఆ నరాన్ని ఫ్రీ చేయడం కానీ, వీటితో పాటు రేడియేషన్ కానీ కీమోథెరపీ కూడా అవసరం పడుతూ ఉంటుందన్నమాట. సో అది ఏంటి కారణం, అది ఎలా ఉంది ఫ్రాక్చర్, దాన్ని బట్టే మనకు ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది.